అవునత్తయ్యా, మీరు చెప్పినట్టుగానే చేశాను. కాకపోతే ఆ చెరువు మాత్రం భయంకరంగా ఉంది. మునిగినప్పుడు లోపల నుండి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించింది. ఒక్కసారిగా లోపలికెళ్ళిపోయాను. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒడ్డు మీదున్నాను. చిన్నత్తయ్య, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. బావ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడమ్మా. అత్తయ్య, మీరు కూడా కుంకుమ పెట్టుకోండి. ఏంట్రా ఇది? తన ప్రాణాలు పోతాయన్నావు, ప్రాణాలతో ఇంటికొచ్చింది. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఆ వెధవలు నీళ్లలో మునిగిపోయింది, ఊపిరాడక చనిపోయిందని చెప్పారు. వాళ్ళు నా చేతికి దొరకాలి, చంపేస్తాను. చంపాల్సింది వాళ్ళని కాదు, తరువాత ఏం చెయ్యాలో ఆలోచించు. వెన్నెలకి ఎవరో సాయం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? బావా, కుంకుమ పెట్టుకో. ఆగు బావా, నేనే నీకు పెడతాను. గుడికెళ్ళొచ్చావా? ఓయ్ బావా, నేను గుడికెళ్ళొచ్చాను కాబట్టే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు తెలుసా? అవును, పెళ్లికి ఒప్పుకున్నాను. దానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తాను. అరే జయరాం, శుక్రవారం చెడ్డ పనులు చేద్దని ముందే చెప్పాను. నా మాట ఎవ్వరూ వినలేదు. ఇప్పుడేమో తనకెవరో సాయం చేస్తున్నారని నన్ను టెన్షన్ పెడుతున్నారు. నోరు ముయ్యండి. వదిలించుకుని వెళ్ళిపోతే ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? నిన్ను వదలనే. నీకోసం ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే లేట్గా వచ్చింది కాక
శత్రువుని తోసినట్టు తోస్తావేంటి? మీ వాళ్ళలాగే నువ్వు కూడా నన్ను శత్రువు అనుకుంటున్నావా? నేను నిన్ను శత్రువులా చూస్తుంటే నిన్ను ప్రేమించేదాన్నే కాదు. మన 2 కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం మన ప్రేమతో పోవాలనే. ప్లీజ్ కళ, దయచేసి వాటి గురించి మాట్లాడుకో. అదెప్పుడు ఉండేదే. ముందు నీకేం తెచ్చానో చెప్పు. ఏం తెచ్చావు? పూలు, హల్వా. తీసుకో. నువ్వే పెట్టు. అటు తిరుగు. మల్లె పువ్వు హల్వా ఇస్తే ఈ చుట్టుపక్కల ఏ అమ్మాయి వద్దనదు. ఎంతమందికి ఇచ్చావేంటి? అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. నువ్వు అనవసరంగా బీకాం చదువుకున్నావు. నాలా లా చదవాల్సిందే. అలా ఏం కాదు. ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవడానికి లా చదవక్కర్లేదు. వాళ్ళ మాటల్ని బట్టే తెలుసుకోవచ్చు. అయినా మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూసేలోపు నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడితే మంచిది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సంబంధాలు చూస్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. కళ్ళ, నువ్వు అనవసరంగా భయపడకు. మా అన్నయ్యకి పెళ్ళవకుండా నేను చేసుకుంటే బాగోదని ఆగుతున్నాను. అన్నయ్యకి పెళ్ళవగానే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి నిన్నే చేసుకుంటానని చెప్తాను. అయ్యో, ఎవరైనా చూస్తే బాగుండదు. చూస్తే ఏమవుతుంది? అయినా దీంట్లో తప్పే ఉంది. ఇలాంటి సందర్భాల్లో బయటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు కదా. అలా చీప్ గా బిహేవ్ చేయడానికి నువ్వు అలాంటి వాడివి కాదు, నేను కాను. మన పెళ్ళయ్యే వరకు కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. మా అమ్మమ్మ. హలో అమ్మమ్మ, ఫ్రెండ్ దగ్గర నోట్స్ తీసుకున్నాను. ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను. ఒక్క 15 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానమ్మమ్మ. అమ్మమ్మ ఫోన్ చేసింది. నేను ఇంటికి వెళ్ళాలి. బాయ్. కళా, కళా, నేను ఎంతో మంది అమ్మాయిలు చూశాను. నువ్వంత ఈజీగా లొంగే రకం కాదే. ఎప్పుడు చూసినా 2 కుటుంబాలు కలవాలి కలవాలి అంటుంది. నెక్స్ట్ టైం హల్వాలో మత్తు మంది కలిపి బ్యాటర్ ఫినిష్ చేస్తా. నేను పెళ్లి చేసుకుంటాను. బాబు వాసు, నానా, ఒక్క నిమిషం. ఏంటి నానా? నీతో కొంచెం మాట్లాడాలి. అలా పక్కకు రా. మన ఇంట్లో మనం పక్కకొచ్చి మాట్లాడుకునేంత రహస్యాలు ఏమున్నాయి? నేనేం చేసినా ఈ ఇంట్లో రహస్యంగానే చెయ్యాలి. నాకంటూ స్వేచ్ఛ లేదురా ఈ ఇంట్లో. ఏంటి నానా, ఏమైంది? ఏం లేదురా.
నీతో మాట్లాడాల్సిన విషయాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇది చెప్పడానికి ఆ పక్కకు తీసుకొచ్చారు. లేదురా, నేను చెప్పబోయేది నీకు కోపం తెప్పించే విషయం. కోప్పడకుండా ప్రశాంతంగా వినరా. మన వెన్నెలుంది కదరా, ఆ, నువ్వు వెన్నెలని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా మనసు కనిపిస్తుందిరా. నానా నేను చెప్పిన దానికి అడ్డుపడకుండా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఒరే వాసు, నీ గుర్తుందిరా, నీ చిన్నప్పుడు నీకేం కావాలని అడిగితే అమ్మని కొనివ్వు అన్నావు. నేను ఇంకేమీ ఆలోచించకుండా నీకోసం అమ్మని తీసుకొచ్చాను వాసు. అలాగే ఇప్పుడు నా కోసం వెన్నెలని ఈ ఇంటి కోడలుగా తీసుకురారా. బయట ఎవరినో చేసుకునే బదులు వెన్నెలని చేసుకోరా. చాలా మంచి అమ్మాయి. నువ్వు చెప్తే మీ పిన్ని కాదనదు. నానా, ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. వెన్నెల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాంటి ఆలోచన లేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదు నాన్న. అసలు నేను ఎందుకు పెళ్లి కొప్పుకున్నానో తెలుసు కదా. తమ్ముడికి చెల్లెలకి త్వరలో పెళ్ళి అవ్వాలి, అంతే తప్ప నాకేదో భారీ అవసరమే కాదు. అయినా మోహినితో పాటే నా ఆశలు కూడా పోయాయి. లేదురా, వెన్నెల నీ జీవితంలోకి వస్తే అన్నీ మారిపోతాయిరా. నువ్వు తనతో సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుందిరా. నాన్న, నేను ఖచ్చితంగా చెప్పగలను నేను చేసుకునే అమ్మాయి సంతోషంగా ఉండలేదు అని. నాన్న, కొంచెం ఆలోచించండి. వెన్నెల్ని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఆడించాను, పాడించాను, పెంచాను. ఇదే చేతులతో తాళి కట్టి రెండో భార్యగా చచా, అలా చేస్తే అది పసుపు తాడు కాదు నాన్న, ఉరితాడు. ఈ విషయం వెన్నెలకు తెలిస్తే నన్ను అసహించుకుంటుంది. వాసు, అలా ఏం కాదురా. తనకి నువ్వంటే ప్రాణం రా, అందుకే ఇక్కడికి వచ్చింది. వాళ్ళు వచ్చారా? మీరు తీసుకొచ్చారా? అప్పుడే అనుకున్నాను, ఎన్నడూ రాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా అని. ఇది మీ పనేనా? నానా, మీ స్వార్థం కోసం వెన్నెలకి నా మీద లేనిపోని ప్రేమలు కల్పించకండి. వాసు, నేను తనకు నీ మీద ప్రేమను కల్పించడం ఏంట్రా? నువ్వంటే తనకు ప్రాణం రా, పిచ్చిరా. అత్తయ్య వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉంటే వాళ్ళకి చెప్పండి. వెన్నెలకు ఒక మంచి సంబంధం చూడమనండి. మనమే దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపిద్దాం. వాసు, దయచేసి ఈ విషయం గురించి ఇంకెప్పుడు నా దగ్గర మాట్లాడకండి. ఆగండి. ఏం జరుగుతోంది? మీ చెల్లెల్ని ఇక్కడికి పిలిపించింది మీరేనా అని ఎన్నిసార్లు అడిగాను. కాదు కాదు అని వాదించారు. మీ నాటకం బయటపడింది. ఇప్పుడేం చెప్తారు? మేము తినే అన్నం మీకు పెట్టడం మేము చేసిన తప్పు. మీ కొడుకు దగ్గర తండ్రిలా కాకుండా ఒక బ్రోకర్లా మాట్లాడుతున్నారు. సిగ్గుగా లేదు? వాసు మాత్రమే మీ కొడుకు, మిగతా నలుగురు మీ పిల్లలే కానట్టు ప్రవర్తిస్తున్నారు. నా ఇంట్లో ఉండి నా వెనకే గోతులు తవ్వుతారా? వెన్నెల చాలా మంచిది రాజేశ్వరి. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నీ మాట జవదాటదు. నువ్వేం చెప్తే అదే చేస్తుంది. చేస్తుంది చేస్తుంది. నాకు మీ గురించి తెలుసు, మీ చెల్లెల గురించి తెలుసు, దాని కూతురు గురించి తెలుసు. మీ అందరిది ఒకే రక్తం కదా. ఒక అడుక్కునే దాన్ని అందలం ఎక్కించాలని చూస్తారా?
అదే జరిగితే మీరు చూసేది పెళ్లి కాదు, దాని చావు. పొద్దు రాజేశ్వరి, పెన్నెల అమాయకురాలు, నీ కుట్రలకి కుతంత్రాలకి ఆ అమ్మాయిని బలి చేయొద్దు. ఈ భయాన్ని మీరు బతికున్నంతకాలం భద్రంగా దాచుకోండి. బొట్టు పూలు తీయాల్సొస్తుందన్న ఒక్క కారణంతోనే మిమ్మల్ని చంపకుండా వదిలేశాను. ఇంకొక్కసారి నా ఆలోచనలకి, ఆధిపత్యానికి, ఆస్తికి అడ్డు తగిలితే 5వ తనాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమే. నేను నిన్ను ప్రేమించినంతగా ఇంట్లో వాళ్ళెవరూ నిన్ను ప్రేమించట్లేదు బావా. కావాలంటే చూడు, షర్ట్ ఎలా ఉందో. మాసిన బట్టలు తీసుకెళ్లి మెషిన్లో వేయడం, బటన్ నొక్కడం, అయిపోయాక తీసి ఆరేయడం. మురికి ఉందా పోయిందా అని మాత్రం ఎవ్వరూ చూడరు. మనిషి ఉతికినట్టు మిషన్లు ఉతుకుతాయా ఏంటి? బట్టలు ఎంత శుభ్రంగా ఉతికితే అంత ప్రేమ వాళ్ళ మీద ఉన్నట్టు. రేపు నేను ఉతికిన బట్టలు చూసి బావా వాకవుతాడు. మనల్ని ప్రేమించే వాళ్ళొకరుంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అందుకే రేపు మన పెళ్ళయ్యాక రోజు నిన్ను పెళ్లి కొడుకులా తయారు చేస్తాను. బావా, నేను నీకు మ్యాచ్ చేయను కానీ ఈ బట్టలు మ్యాచ్ కావడం లేదే. అమ్మకి చెప్పి కొత్తలు కొనాలి. సిరి, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు బట్టలతో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నాను. మొత్తం విన్నావా? లేదు, ఇప్పుడు వచ్చాను. హ్మ్. వదినా, నీ కన్నయ్య అంటే అంత ఇష్టమా? ఇంత అని చెప్పలేనంత ఇష్టం. వదినా, అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడు కదా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? అనుమానం కాదు, అన్నయ్య మీద నీకున్న ప్రేమను చూస్తే భయమేస్తుంది, అందుకే అడిగాను. సిరి, నీకీసారి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతాననే నమ్మకం నీకుందా? వదినా, నేనేం అడుగుతున్నానో నువ్వేం చెప్తున్నావు? ముందు నువ్వు చెప్పు. ఈజీగా పాస్ అవుతాను. ఒక్క సంవత్సరం చదివిన నీకే అంత నమ్మకం ఉంటే, ఊహ తెలిసినప్పటి నుంచి బావని ప్రేమిస్తున్నాను, నాకెంత నమ్మకం ఉంటుంది? మిల్లులో బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తెలుసా? నిన్న కూడా ఇదే మాట అత్తయ్యతో చెప్పాడు. ఒకవేళ ఎవరైనా బావకి సంబంధాలు తెచ్చినా అక్కర్లేదు, మా ఇంట్లోనే పిల్లుందని అత్తయ్య చెప్తుంది. అన్నయ్యతో నీ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వదినా. నా బంగారం, చూసావా ఎంత దిష్టి తగిలిందో నీకు? ఈ ఆదివారం ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తాను, సరేనా? సరే వదినా. జిలేబీ, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఏం లేదు, ఈరోజు శుక్రవారం, అందుకని. ఎప్పుడు చూడు గురువారం శుక్రవారం అంటూ ఉంటావు. ఏ శుక్రవారం అయితే ఏమవుతుంది? ఈ రోజు రాశి ఫలాల్లో నూనె పోయకూడదనుంది. సంబంధం లేకుండా మాట్లాడుకు పట్టు. అందుకే ఒక్క పేషెంట్ కూడా నీ దగ్గరికి రావడం లేదు, వ్యాపారం కూడా అవడం లేదు. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను నడుపుతుంది కిరాణా కొట్టు కాదు, క్లినిక్. ఐఎమ్ ఏ డాక్టర్, యునో. నీకన్నా వాళ్లే బాగా సంపాదిస్తున్నారు. మీరు ఒక పని చేయండి. ఏంటి, కిరాణా కొట్టు పెట్టుకోమంటావా? దానికి తెలివి, అనుభవం ఉండాలి. అంటే ముందు మీరు వ్యాపారం ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకోండి.